నమస్తే. వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రోజక్క భలే మాట్లాడింది. ఆ మాటల్లో తడబాటుతనం వచ్చింది. ఇదివరకు తడబాటు ఉండేది కాదు. చాలా ఖచ్చితంగా మాట్లాడేది. మరి ఆ తడబాటు ఎందుకు వస్తుంది ఏంటో తెలియదు కానీ ఆణిముత్యాలు ఏమకు కూడా దొర్లేయి కొన్ని. ఆ ఆణిముత్యాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పుట్టినరోజు అంటే రాష్ట్ర వ్యాప్తికంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తికంగా అక్క ఏందక్క నువ్వు కూడా తడబడితే ఇంకేందక్క వైఎస్ఆర్సీపీలో ఉండేది అని చాలామంది అనుకుంటున్న మాట. నా మాట కాదు, అందరూ కూడా అక్క రోజక్క నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఏటక్క ఏటైపోతుంది అక్క అని అంటున్నారు. నెక్స్ట్ ఇంకా మాట్లాడింది అది కూడా ఏంటో చూద్దాం. ఈరోజు ఒక పండుగ రోజు, ముఖ్యంగా మా లాంటి చెల్లెళ్ళకైతే తన సొంత అన్న బర్త్డే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎందుకంటే ఎవ్రీ ఓ పక్క చెల్లి అంటుంది, సొంత అన్న అంటుంది. అదేదో పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందిగా, అన్న అంటుంది ఇంకోటి అంటుంది ఏంట్రా ఏడ దొరికింది సంతరా ఇది మనకి అన్నట్టుగా ఉంది ఆవిడ చెప్పింది. ఇంకా మాట్లాడింది అది కూడా ఏంటో చూద్దాం. కూడా మేము నగిరిలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈసారి కూడా చాలా ఘనంగా చేసుకుంటున్నాం. జరుపుకోమ్మా, ఎవరొద్దన్నారు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల పరిపాలనలో కులం మతం పార్టీ చూడకుండా ప్రతి కుటుంబానికి గుండెకి హత్తుకునే పరిపాలన ఇచ్చారు. ఈ రోజు ప్రజలంతా ఈ కూటమి పాలనతో విసిగిపోయి ఉన్నారు. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా తొందరగా రావాలి. విన్నారుగా, జగనన్న ముఖ్యమంత్రి కావాలి ఎవరైనా ఆకాంక్షిస్తారు, కామన్. తొందరగా వచ్చేయాలంట. ఏం రాత్రి అనుకుంటే ఉదయానికి వచ్చేసేదా? తొందరగా వచ్చేయాలంట. అసలు ఏం మాట్లాడుతుంది ఆవిడ? మాజీ మంత్రి. మళ్ళీ ఏంటక్క రోజక్క ఇలా అయితే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఉన్నాయి చూద్దాం. తొందరగా వచ్చేయాలంటే రాత్రికి అయిపోతే ఉదయం కల్లా ప్రమాణ స్వీకారం కూడా చేసేది. బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ప్రజలంతా కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఈ సంబరాల్లో పాల్గొనడం మీరు కళ్ళారా చూస్తున్నారు. జీవితాంతం జగనన్నకి మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేసేంత వరకు ఒక సైనికురాలుగా పనిచేస్తారు. చూసారుగా, జగనన్న గెలిచే వరకు ఒక సైనికురాలుగా పనిచేసిద్దంట. ఎక్కడ కూర్చొని? ఇంట్లో కూర్చొనా? పూజలు పునస్కారాలు మంచిగా చాలా భక్తితో చేస్తున్నాను. నిజంగా చెప్తున్నా. ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్లలో ఆవిడ అంత గనక అదే భక్తి గనక ఆ దేవుడి మీద పెట్టుంటే నిజంగా గెలిచేదేమో. ఒకవేళ దేవుడి కృపతో ఏదైనా సాధించవచ్చు అంటారు కదా. ఒకవేళ ఆ తప్పులు తడకలు ఎవరన్నా చేసినా కూడా ప్రశ్నించేదేమో. సనాతన ధర్మం అంటే అదే కదా. అదే చెప్తూ అలాంటివి చేయొద్దు, ఆడుదాం ఆంధ్ర, ఇలాంటి వద్దు, ఆంధ్ర వాళ్ళతో ఆడుకోవద్దు, ఆడుదాం ఆంధ్ర ఇవన్నీ వద్దని ఈ పూజలు అప్పుడు చేసి ఉంటే చాలా మంది అనేవాళ్ళు ఏంటంటే అప్పుడు చేసుంటే బాగుండేది. పోనీ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి పోన్లే పూజలు ఏదో చేసుకుంటుందిలే అంటే వదిలేశాడు. కానీ ఇప్పుడు ఆవిడ ఏం చెప్తుంది విన్నారుగా, మీరే చూడండి. నేనేం సొంతగా చెప్పట్లా. జగనన్న సీఎం అయ్యే వరకు ఆమె తోడుగా ఉండి పోరాటం చేస్తుందంట. ఎక్కడ ఉండి? ఇంట్లో ఉండి మాత్రమే చేస్తుందంట, బయటికి రాదంట, వీడియోలు వదులుతుందంట. ఎక్కడ? ఇంట్లో ఉండే చేస్తుందంట, బయటికి రాదంట. పవన్ కళ్యాణ్ గారికి ఏమని వార్నింగ్ ఇచ్చింది? అసెంబ్లీ గుమ్మం కూడా నువ్వు తాగుతావా, తాకనివ్వవు అంది. పాపం ఆవిడే గుమ్మంలోంచి బయటికి రాట్లా. పూజలు చేసుకుంటుంది మంచిగా, భక్తి శ్రద్ధలు అన్నీ పెరిగే చేసుకోమను. కాకపోతే వీడి దగ్గర ఉన్న నీతి ఏంటో తెలుసా? జగనన్న కోసం ఇంట్లో ఉండే పోరాడిద్దంట. ఎవరన్నా చెప్పారా మాట? ఎవరు చెప్పలా. రోడ్డు మీద బర్త్డే కోసం బయటకు వచ్చింది, లేకపోతే లోపలే ఉండి మొత్తం చేసేది. జగనన్న కోసం పూజలు కూడా చేసిందనే వార్తలు కూడా ఉన్నాయి. పోన్లేండి, పూజలు చేయడంలో తప్పే లేదు. జగనన్నకి విషెస్ కూడా చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇలా చాలా మంది చెప్పారు. తప్పే ఉంది, అందరం ఒకటే కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పాలసీ ఉంటుంది కాబట్టి ఒక భిన్నాభిప్రాయాలు ఉంటారు. దీంట్లో ఏం తప్పేం లేదు. కానీ కాకపోతే అక్క మాత్రం గుమ్మం దాటి రాదు, ఫిక్స్ అయిపోయింది అని మాత్రం ఈ వీడియో చూసి చెప్పొచ్చు.